మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. పరగడుపున తమలపాకు తింటే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తమలపాకు వీటిని హిందువులు తాంబూలంగా అలానే దేవుడికి ఆకుపూజ కట్టడానికి ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వాటితో పాటుగా పాన్ వేసుకోవటానికి తమలపాకులను వినియోగిస్తూ ఉంటారు. వీటికి మాత్రమే కాకుండా తమలపాకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది భోజనం తర్వాత తమలపాకును వేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మరి అటువంటి తమలపాకును ఖాళీ కడుపుతో తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయాన్నే తమలపాకును ఖాళీ కడుపుతో తినటం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తగ్గిపోతాయి. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ప్రతిరోజు ఉదయాన్నే తమలపాకును తినటం వల్ల పోషకాల లోపాలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా తమలపాకులు పేగులకు ఎంతో మంచి చేస్తాయి. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా సోకవు. అంతేకాకుండా తమలపాకు అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అలానే తమలపాకును పేస్ట్లా చేసి గాయాలు, వ్యాధి సోకిన ప్రదేశంలో పోయటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గి నొప్పి కూడా తగ్గుతుంది. కీళ్ళ నొప్పితో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో తమలపాకును తీసుకోవటం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. తమలపాకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పిని తగ్గించటంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రతిరోజు తమలపాకును నమలటం వల్ల నోట్లో పంటి నొప్పి, చిగుళ్ళ వాపు, ఇన్ఫెక్షన్ వంటివి తగ్గి మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తాయి. చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తమలపాకును నమలటం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించటంలో ఇది ఎంతో బాగా సహాయపడుతుంది. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షించటంలో సహాయపడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకు రసాన్ని మాత్రమే తీసుకోవాలి. తమలపాకుల్లో తక్కువ కొవ్వులు ఉంటాయి. అధిక తేమని కలిగి ఉండటం వల్ల నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. తమలపాకులతో చేసిన ఉత్పత్తుల్ని తీసుకోవటం వల్ల వేసవి కాలంలో వేడిని అధిగమించవచ్చు. వేసవి వేడి వల్ల కొంతమందికి ముక్కు నుండి రక్తం కారటం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వడదెబ్బను తమలపాకులు నిరోధిస్తాయి. ముక్కు నుండి రక్తస్రావం ఆపేందుకు ఇవి సహాయపడతాయి. చర్మ సమస్యలతో పోరాడతాయి. వీటిల్లో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. మొటిమల సమస్యను ఎదుర్కోవటానికి చక్కగా పనిచేస్తాయి. చర్మ అలర్జీలు, పొడి చర్మం వల్ల వచ్చే దద్దుర్లు నయం చేయటానికి ఇవి సహాయపడతాయి. నల్ల మచ్చలు, వడదెబ్బకి చికిత్స చేస్తుంది. తమలపాకులో ఎముకలను బలోపేతం చేసేందుకు అవసరమైన కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. భోజనం తర్వాత ఎక్కువ మంది పాన్ తీసుకోవటానికి కారణం ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. అలానే జీర్ణక్రియను పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన విటమిన్లు, పోషకాలను గ్రహిస్తుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. తమలపాకులు నమలటం వల్ల నోటి దుర్వాసన, క్యావిటీస్, ఫలకం, దంతక్షయం ఏర్పడే బ్యాక్టీరియాను ఎదుర్కొంటుంది. తమలపాకు బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. జీర్ణక్రియ రేటును పెంచుతుంది. తమలపాకు క్యాన్సర్ నిరోధక ఏజెంట్. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ప్రోలిఫెరేటివ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ని తమలపాకులు బయటకు పంపిస్తాయి. రక్త ప్రసరణకి సహకరించటమే కాకుండా తమలపాకులు మెటబాలిజంను కూడా వృద్ధి చేస్తాయి. నోరు రుచి అనిపించకపోయినా, తినాలని లేకపోయినా 2 తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. తమలపాకులు శరీరంలో కఫం ఏర్పడకుండా చేసి తద్వారా దగ్గు రాకుండా చేస్తుంది. తమలపాకుల్లో ఉండే పాలీఫెనాల్ వల్ల ఇది మంచి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పుండు, గాయం మీద ఈ ఆకును ఉంచితే
నొప్పి కూడా తగ్గుతుంది. ప్రతిరోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్ళల్లో తీసుకుంటే బోదవ్యాధి చక్కగా ఫలితం కనిపిస్తుంది. స్థూలకాయం తగ్గటానికి 2 నెలల పాటు ప్రతిరోజు ఒక తమలపాకుకు 10 గ్రాముల మిరియం గింజలు కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయలు సన్నగా నాజూగ్గా తయారవుతారు. పిల్లల్లో వచ్చే దగ్గు రొంప తగ్గాలంటే తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు దగ్గు తగ్గుతాయి. తలనొప్పి తగ్గటానికి చెవుల మీద తమలపాకులు వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తలనొప్పి తగ్గుతుంది. ఈ రోజుల్లో అధికంగా కనిపిస్తున్న అతి కోపం, క్షణికావేశాలు తగ్గాలంటే తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే అధిక క్రోధం, క్షణికావేశాలు తగ్గుతాయి. రేచీకటి తగ్గాలంటే తమలపాకు రసాన్ని 2 కళ్ళల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. కానీ ఇది వైద్యుని పర్యవేక్షణలో చేయాలి. ఇక గుండె అపక్రమంగా కొట్టుకుంటూ ఉంటే, గుండె అపసవ్యంగా అపక్రమంగా కొట్టుకుంటూ ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతూ ఉంటే హితంగా ఉంటుంది. గుండె బలహీనత తగ్గాలంటే తమలపాకు షర్బత్ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. రొమ్ముల వాపు, రొమ్ముల్లో పాలగడ్డలు ఉంటే ఏ కారణం చేతైనా పసిపాపాయికి పాలివ్వకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకును కొద్దిగా వేడి చేసి స్తనాల మీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు చీటికి మాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాచి ఛాతీ మీద వేసి కడితే హితంగా ఉంటుంది. ఇక పెద్దవారిలో మొండి జలుబు తగ్గటానికి తమలపాకు కాండమును, అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్ఫెక్షన్తో కూడిన జలుబు తగ్గుతుంది. ఇక చక్కని శ్రావ్యమైన కంఠం కోసం పాటలు పాడేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బొగ్గనుంచుకొని చప్పరిస్తూ ఉంటే అపరిమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది. చిన్నపిల్లల్లో దగ్గు తగ్గాలంటే తమలపాకు తొడెమను అరగతీసి తేనె కలిపి నాకిస్తే చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు తగ్గుతుంది. ఇక తీవ్రమైన దప్పిక తగ్గాలంటే తమలపాకును తినటం వల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది. ఇక పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఉన్నవారు తమలపాకు రసాన్ని పురుషాంగానికి బాహ్యంగా కూడా ప్రయోగించవచ్చు. తమలపాకుల్లో చెవికాలనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని పరిశోధనలు తేల్చాయి. ఒక ముఖ్యమైన విషయం, తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వ్యంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధం మాదిరిగానే దీనిని పరిమితంగా వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5 నుండి 10 తమలపాకులను 2 ఏళ్ల పాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు కలిగిన వారు తాంబూలాన్ని యథేచ్ఛగా వాడకూడదు. తాంబూలాన్ని తయారు చేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్త సరఫరా మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. తాంబూలంలో పొగాకు కలిపి తింటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్కి ముందు స్థితి. కాబట్టి తమలపాకును ఔషధంగా వాడుకోవటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.